So hi guys, in this video we're going to discuss about calls. Present openings అంటే ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఉన్నాయి. కొంతమంది ఇంటర్వ్యూ కాల్స్ ఉన్నాయంటారు, అదే డొమైన్ కొంతమంది లేవంటారు. ఇంకొంతమంది ఏమంటారు చాలా తక్కువ కాల్స్ వస్తున్నాయి అంటారు. ఏంది కన్ఫ్యూజన్, క్లారిటీ అండ్ దాని గురించి ఒక క్లారిటీ మనం తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైం మనము ఏ డొమైన్స్కి ప్రజెంట్ కాల్స్ లేవు దాని గురించి కూడా వీళ్ళు డిస్కస్. ఓకే, ఏ డొమైన్స్, కొన్ని డొమైన్స్ నేను లిస్ట్ అవుట్ చేశాను. ఒకవేళ వేరేది ఏమన్నా ఉంటే డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. నేను కంపల్సరీ ఈ వీడియోకి అంటే పాయింట్ ఏమి మీరు అడగాలి, ఈ డొమైన్కి కాల్స్ ఉన్నాయా లేవా, నేను దానికి సంబంధించి కాల్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్తా, లేకపోతే లేవని చెప్తా. ఓకే, ఇంకా డీటెయిల్గా కావాలంటే డెఫినెట్లీ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సింది. అప్పుడే నేను డీటెయిల్గా పరిస్థితిని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. ఓకే రైట్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ కాల్స్ ఉన్నాయా లేదా అని. ఇక్కడ ఏంటి అంటే చాలామంది వాళ్ళు రెజ్యూమ్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోకుండా, ప్రాపర్గా అన్ని టాపిక్స్ యాడ్ చేయకుండా, అన్ని కీవర్డ్స్ యాడ్ చేయకుండా, వాళ్ళు నేర్చుకున్న కొన్ని టాపిక్స్ మీద, ఆ టెక్నాలజీ మొత్తంలో కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు నేర్చుకొని ఉంటారు. వాటి మీద కాల్స్ పెట్టి 3 నెలలు 4 నెలలు ట్రై చేసి నాకు కాల్స్ లేవు, దీనికి కాల్స్ రావట్లేదు అంటారు. అలా ఎప్పుడు డిసైడ్ కాకూడదు. మనం అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. మోడిఫికేషన్స్ అనేవి, రెజ్యూమ్ అనేది ఎప్పటికప్పుడు ప్రాపర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ ఇన్ ద సెన్స్ జస్ట్ మళ్ళీ అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, లేకపోతే రీఅప్లోడ్ చేయడం, ఇది కాదండి. అప్డేట్ అంటే ఏంటి అంటే మనం ప్రాపర్గా దానికి సంబంధించి క్లియర్గా కంపెనీ టు కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఆ కంపెనీ టు కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలా చేంజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ కాల్స్ దేనికి లేవు అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్ లిస్ట్లో శాప్ గురించి వస్తుంది. శాప్లో ఎబ్యాప్ ఒకటి కొంతవరకు బాగుంది, కానీ మిగతా ఏ మోడల్ కూడా అంత చెప్పుకోదగ్గగా కాల్స్ లేవు. అండ్ తర్వాత విషయానికి వస్తే పవర్ బిఐ కాంబినేషన్. చాలా మంది పవర్ బిఐ అనగానే పవర్ బిఐ కాల్స్ ఉన్నాయా లేవా, ఈ రోజు కూడా పవర్ బిఐ కాల్స్ ఉన్నాయా లేవా అని అడుగుతాను. పవర్ బిఐ విత్ ఎస్క్యూఎల్ నేర్చుకున్న కాల్స్ లేవు, పవర్ బిఐ విత్ ఎంఎస్బిఐ నేర్చుకున్న కాల్స్ లేవు, పవర్ బిఐ విత్ ఏడిఎఫ్ నేర్చుకున్న కాల్స్ లేవు. ప్రజెంట్ ఏంటి అంటే చాలా స్లోగా ఉంది మార్కెట్ అనేది. అట్ ద సేమ్ టైం పవర్ యాప్స్ ఉంది, ఇది కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఈ పవర్ యాప్స్ ఎలా ఉంది అంటే కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంటర్నల్గా మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది, కానీ కొత్తగా నేర్చుకున్న కంపెనీలోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం కష్టమవుతుంది. అండ్ తర్వాత పెగా ఎలా ఉంది, పెగాలో కూడా కాల్స్ అనేవి లేవు. అండ్ తర్వాత చూసుకుంటే ఎజూర్ అనేది కొన్ని రోజులు కాల్స్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే కాల్స్ లేవు. అజూర్ లేదు, అజూర్ అడ్మిన్ మీద కూడా లేవు. అండ్ తర్వాత చూసుకుంటే మ్యూల్సాఫ్ట్ అనేది ఎలా ఉందంటే కంపెనీలో ఇంటర్నల్గా మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది, కానీ బయట నుంచి నేర్చుకొని కోడింగ్ కూడా ఉంటుంది దాంట్లో, అది కొంచెం కష్టమైన విషయం. అండ్ దెన్ డేటా సైన్స్, ఆబ్వియస్లీ డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కాల్స్ అనేవి చాలా లిమిటెడ్గా, ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఇన్ఫర్మేటికా పరిస్థితి కూడా అంతే, చాలా చిన్నది మార్కెట్ ఇది. అండ్ ఇన్ఫర్మేటికా తర్వాత వచ్చేసి వర్కెటో, ఈ తర్వాత వర్క్ డే, అండ్ దెన్ తర్వాత .NET, తర్వాత సర్వీస్ నో. వీటిల్లో ఏంటి అంటే కాల్స్ లేవు. ఒకవేళ సర్వీస్ నో రీసెంట్ డేస్లో చాలా మార్కెట్ అనేది డౌన్లో ఉంది, అంటే తక్కువ కాల్స్ అయితే ఉన్నాయి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఈ మాట్లాడుకుంది ఏంటి అంటే కాల్స్ లేవు వీటికి, మరి దేనికి కాల్స్ ఉన్నాయి, నా ప్రొఫైల్ ఎలా సెలెక్ట్ చేయాలి, నా ప్రొఫైల్కి ఏ డొమైన్ అయితే బాగుంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ పెయిడ్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ గైస్. దాన్ని బట్టి మనం ఏంటి అంటే ఇఫ్ యూ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్, సో దట్ మీతో డిస్కస్ చేసిన తర్వాత ఐ కెన్ టెల్ యూ విచ్ ఇస్ బెస్ట్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.